సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 53వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. కర్మ సన్యాస యోగం ఈ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. దాన్ని సారాంశాన్ని ఒక్కసారి చూసి మనం ముందుకు వెళదాం. కృష్ణ పరమాత్మ గీతా సారాంశం మొత్తం 2, 3, 4 అధ్యాయాల్లో చెప్పేశాడు. 5వ అధ్యాయంలో ఆ 3 అధ్యాయాల్లో చెప్పినటువంటి సారాన్ని మళ్ళీ ఒకసారి చెప్పాడు. అందువల్ల అధ్యాయం చిన్నదే అయినా సరే గీతాసారం అంతా కూడా ఇందులో వస్తుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు. 1 నుంచి 6 శ్లోకాలు నిష్ఠాద్వయ శ్లోకాలు. ఆ తర్వాత 7 నుంచి 21 దాకా సాధనద్వయ శ్లోకాలు. 22 నుంచి 26 దాకా జ్ఞాన సాధన ఫల శ్లోకాలు. 27 నుంచి 29 దాకా ధ్యాన శ్లోకాలు. 1 నుంచి 6 దాకా నిష్ఠాద్వయ శ్లోకాలు. ప్రతి వ్యక్తికి 2 రకాల జీవన విధానాలు ఉంటాయి. అవి గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమం. గృహస్థాశ్రమంలో గృహస్థు సమాజంలో ఉంటూ అన్నింటినీ అనుభవిస్తాడు. సన్యాసి సమాజాన్ని, ఆస్తులను త్యజించి ఒంటరిగా జీవితాన్ని గడుపుతాడు. గృహస్థాశ్రమాన్ని ప్రవృత్తి మార్గమని, సన్యాసాశ్రమాన్ని నివృత్తి మార్గమని అంటారు. కృష్ణ పరమాత్మ ఈ 2 ఆశ్రమాల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే తక్కిన 2 ఈ రెండింటికి సిద్ధం చేసేవే. బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి, వానప్రస్థాశ్రమాన్ని నుంచి సన్యాసాశ్రమానికి వస్తారు. అందువల్ల ఈ రెండింటినీ పట్టించుకోవడం లేదు. 2 నిష్టలు ఉన్నాయి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘా అంటూ 3వ అధ్యాయంలో మనం చూసాం. ఈ జీవన విధానాలు వేదాల్లో చెప్పబడ్డాయి. కానీ అర్జునుడికి సన్యాసాశ్రమ విషయంలో అయోమయం వచ్చింది. మోక్షం పొందడానికి సన్యాసం స్వీకరించాలా, సన్యాసాన్ని స్వీకరించి తీరాలా అన్న సందేహం అర్జునుడికి కలిగింది. కృష్ణ పరమాత్మ ఈ సందేహాన్ని ఇందులో తీరుస్తాడు. నిష్ఠ విషయంలో వికల్పం ఉంది. 2 ఆశ్రమాల్లో ఏదైనా పాటించవచ్చు. సాంఖ్యయోగా పృథగ్బాలా ప్రవదంతి న పండిత ఏకమస్యాస్తి తస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం.
బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థు అవ్వచ్చు, లేదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి సన్యాసి అవ్వచ్చు. ఈ 2 ఆశ్రమాల్లో ఏది బాగుంటుంది అని అడిగితే రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి. గృహస్థాశ్రమంలో భద్రత ఉన్నట్టు కనిపిస్తుంది, అనుబంధాలు ఉంటాయి, అది ఒక లాభం. కానీ హక్కులతో పాటే బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతల వెన్నంటి ఆందోళన కూడా ఉంటుంది, అది నష్టం. సన్యాసాశ్రమంలో చూసినట్లయితే అనుబంధాలు ఉండవు, కాబట్టి బాధ్యతలు కూడా ఉండవు. బాధ్యతలు ఉండవు కాబట్టి వాటిని వెన్నంటి ఆందోళన ఉండదు, కాబట్టి అది సన్యాసాశ్రమంలో లాభం. కానీ ఆస్తిపాస్తులు ఉండవు, నావారు అనేవారు ఉండరు, భద్రత ఉండదు, ఏకాకిగా జీవించాల్సి ఉంటుంది, అది నష్టం. అందువల్ల రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి. మామూలుగా ఎవరికైనా ఈ రెండింటి మధ్య ఎన్నుకోవాలి అంటే పెద్ద చిక్కే. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు. అందువల్ల అర్జునుడు కృష్ణ పరమాత్మనే ఈ 2 జీవన విధానాలలో ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అడిగాడు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. చాలామందికి గృహస్థాశ్రమమే క్షేమము అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః. మనస్సు పరిపక్వత చెందకుండా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే వారు చాలా అవస్థల పడతారు. అందువల్ల గృహస్థాశ్రమమే క్షేమము అని అంటున్నాడు. ఆ విధంగా నిష్ఠాద్వయంలో ఎన్నుకునే అవకాశం ఉన్నది. ఇక 7 నుంచి 21 శ్లోకం దాకా సాధనద్వయం గురించి చెప్పడం జరిగింది. అవి 2 సాధనలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే కర్మయోగం, జ్ఞానయోగం అని చెప్తూ 7 నుంచి 12 శ్లోకాలలో కర్మయోగ సాధన గురించి చెప్పడం చూసాం. ఆశ్రమ ధర్మం విషయంలో ఎన్నుకునే అవకాశం ఉంది, కానీ సాధన విషయంలో ఎన్నుకునే అవకాశం లేదు అని చాలా గట్టిగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఈ విషయం బాగా అర్థం చేసుకుంటే, ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది జ్ఞానం విషయంలో ఉన్న అనేక అపోహలను తొలగిస్తుంది. కొంతమంది మోక్షం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని అనుకుంటారు. అవి కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, కుండలిని యోగం, సంగీత మార్గం. అయితే వేదం ఎక్కడా కూడా ఈ వాదనలను సమర్థించదు. భగవద్గీత కూడా ఈ వాదనలను సమర్థించదు. సాధన విషయంలో ఎన్నుకునే అవకాశమే లేదు. కర్మయోగము పాటించాలి, జ్ఞానయోగము పాటించాలి. 2 పాటించాలంటే ఒకేసారి పాటించాలా? ఒకదాని తర్వాత మరొకటి పాటించాలా? అంటే ఒకదాని తర్వాత ఒకటి పాటించాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. దాన్ని క్రమ సముచ్చయము అని అంటారు. ఒకదాని తర్వాత ఒకటి పాటించాలి అని అంటే ఏది ముందు ఏది వెనక? జ్ఞానయోగంతో మొదలుపెట్టి కర్మయోగానికి రావచ్చా అంటే అలా కుదరదు. ముందు కర్మయోగం పాటించాక జ్ఞానయోగానికి రావాలి. ఎందుకంటే కర్మయోగం పాటించి చిత్తశుద్ధిని పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానాన్ని పొంది అప్పుడు మోక్షాన్ని పొందాలి. ఇది వరుస క్రమం. అయితే కర్మయోగి శాస్త్రాన్ని అసలు నేర్చుకోకూడదని కాదు అర్థం. అతను గీతా క్లాసులకు వెళ్ళవచ్చు, కాకపోతే కర్మయోగికి కర్మ ప్రధానంగా ఉంటుంది, అలాగే జ్ఞానయోగికి జ్ఞానం ప్రధానంగా ఉంటుంది. కర్మయోగాన్ని 3వ అధ్యాయంలో వివరంగా చర్చించాడు కృష్ణ పరమాత్మ. దాన్ని ఇక్కడ చాలా టూకీగా చెప్పాడు. కర్మయోగము అంటే సరి అయిన కర్మ, సరి అయిన దృక్పథం.
సరి అయిన కర్మ కిందకి నిష్కామ కర్మలు లేదా సాత్విక కర్మలు వస్తాయి. ఇందులో ఎక్కువ మంది మేలు పొందుతారు. ఇక రెండవ రకం కర్మలు సకామ కర్మలు లేదా రాజస కర్మలు. ఇందులో లాభం పొందేవారు తక్కువగా ఉంటారు. మహా అయితే నేను, నా కుటుంబం బాగుపడుతుంది. ఇక మూడవ రకం కర్మలు నిషిద్ధ కర్మలు లేదా తామస కర్మలు. ఇందులో నేను బాగా లాభం పొందుతానేమో కానీ ఎదుటివారికి హాని చేస్తాను. ఇవి ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడకపోగా ఇవి పాటిస్తే నన్ను ఇంకా కిందకి లాగుతాయి. అందువల్ల కర్మయోగి ఎక్కువగా సాత్విక కర్మలను, కొంచెం తక్కువగా రాజసిక కర్మలను చేయాలి. తామసిక కర్మలను కుదిరితే పూర్తిగా మానేయాలి. కనీసం చాలా తక్కువ చేయాలి. ఇక సరి అయిన దృక్పథం అంటే ఏమిటి? ఇందులో 2 దశలున్నాయి. ఈశ్వరార్పణ భావం. ఈశ్వరార్పణ భావంతో కర్మలు చేయాలి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దీన్ని శంకరుల వారు తరచూ ఉటంకిస్తూ ఉంటారు. సాత్విక, రాజస, తామస కర్మలు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మను ఈశ్వరుడికి అర్పించాలి. తామస కర్మ వీలైనంత వరకు మానాలి అని చూశాం. కానీ ఒకవేళ చెయ్యాల్సి వచ్చినా సరే దాన్ని భగవంతుడికి అర్పిస్తే ఏదో ఒక శుభముహూర్తాన వారు ఆ తామస కర్మలు చెయ్యకుండా ఉండేలాగా భగవంతుడే వారి బుద్ధిని మారుస్తాడు. అందువల్ల శంకరుల వారు 18వ అధ్యాయంలో ఒక చోట ఇలా చెప్తారు. ఒకవేళ నిషిద్ధ కర్మలను చెయ్యాల్సి వచ్చినా కూడా దాన్ని కూడా భగవంతుడికి అర్పించి చేస్తే ఆ నిషిద్ధ కర్మను చెయ్యాల్సిన అవసరం లేకుండా భగవంతుడే చూసుకుంటాడు అని అంటారు. దేవునితో అనుసంధానం చేస్తే దేవుడు మన బుద్ధిని మార్చగలడు. అందువల్ల కర్మలను ఈశ్వరార్పణ భావంతో చేయాలి. ఇక ప్రసాద బుద్ధి. మనం చేసే సాత్విక, రాజస, తామస కర్మలకు ఏ ఫలం వచ్చినా సరే దాన్ని కూడా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఎందుకంటే మనం జీవితంలో మనం పొందే ప్రతి అనుభవం కూడా మనం చేసుకున్న కర్మ ఫలితమే అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఒక్కోసారి మనం చాలా బాధపడుతూ ఉంటాం. వెనక్కి తిరిగి చూసుకుంటే మనమేమీ పాపకర్మలు చేసి ఉండం. అప్పుడు మనకు సందేహం వస్తుంది. నేను తెలిసి ఎవ్వరికీ పాపం చెయ్యలేదు, కానీ నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని అంటే దానికి జవాబు మనం అనుభవించే ఫలం మనం చేసుకున్న కర్మఫలం అన్నమాట. అది అక్షరాలా నిజం. కాకపోతే ఆ పాపకర్మ ఈ జన్మలోనిదే కానవసరం లేదు. మనం ఎన్నో జన్మలుగా సంచిత కర్మలను మోసుకొస్తున్నాం. పాపకర్మ ఫలాన్ని ఇప్పుడు మనం మంచివారైనా కూడా అనుభవిస్తూ ఉంటాం. పూర్వజన్మ కర్మలు మనకు తెలియవు. అంతెందుకు ఈ జన్మలో చేసిన కర్మలే మనకు గుర్తుండవు. కానీ కర్మ ఫలప్రదాత అయినటువంటి ఈశ్వరుడికి తెలుసు. అందువల్ల మనకు ఏది జరిగినా అది మనకు నచ్చినది కాకపోవచ్చేమో కానీ మనకు కానిది మాత్రం కాదు. అందువల్ల భగవంతుణ్ణి నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న ప్రశ్న ఎప్పుడూ వేయకూడదు. అలా అడిగితే భగవంతుణ్ణి పరోక్షంగా పక్షపాత వైఖరి ఉన్నది అని నిరూపించి ఉన్నట్లవుతుంది. అందువల్ల నాకే ఎందుకు అని అడగకుండా, ఓ దేవా, నేను అనుభవిస్తున్నది నేను చేసుకున్న కర్మల ఫలితం అని నాకు తెలుసు. వీటిని భరించి వీటి నుంచి నేను
విలువైన పాఠాలను నేర్చుకునే శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించాలి. అంటే తామరాకు మీద నీటి ఒట్టులాగా ఉండగలగాలి. కర్మయోగము అన్నప్పుడు సరి అయిన కర్మ, సరి అయిన దృక్పథం అన్నారు కదా. ఇలా కర్మయోగం పాటించడం వల్ల కలిగే ఫలం ఏమిటి అంటే, దాని ఫలం చిత్తశుద్ధి కలుగుతుంది. ప్రాపంచిక సుఖాల మీద కోరిక తగ్గి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గీత మీద, శాస్త్రం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏదో ఆషామాషిగా నేర్చుకోకుండా మనస్ఫూర్తిగా తపనతో నేర్చుకుంటాం. ఈ కర్మయోగాన్ని సన్యాసి పాటించాలి, గృహస్థు పాటించాలి. కాకపోతే వారు చేసే కర్మలు భిన్నంగా ఉంటాయి. కర్మయోగ దశలను కూడా కృష్ణ పరమాత్మ వివరించాడు. ఇక 13వ శ్లోకం నుంచి 21 దాకా జ్ఞానయోగ సాధనా శ్లోకాలు. జ్ఞానయోగానికి అందరూ వచ్చి తీరాలి. కొంతమంది జ్ఞానయోగం బాగుండదు, భక్తి యోగంలో ఆర్ద్రత ఉంటుంది, భక్తిలో కన్నీరు కారుస్తూ ఉంటారు అని అనుకుంటారు. ఇవన్నీ కూడా అపోహలండి. జ్ఞానయోగం గురించి 7వ అధ్యాయంలో వివరంగా చూస్తాం. అప్పుడు జ్ఞానయోగం, భక్తి యోగాల గురించి చూద్దాం. ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం, గృహస్థు కానీ సన్యాసి కానీ జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. జ్ఞానయోగం అంటే ఏమిటి? జ్ఞానయోగం అంటే వేదాంత విచారణ. దాన్ని వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా చేస్తాను. శ్రవణం అన్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో, క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైనటువంటి గురువు వద్ద శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇందులో ప్రతి ఒక్క పదము ముఖ్యమే. ఒక క్రమ పద్ధతిలో అంటే గీతలో ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం వరుసగా నేర్చుకోవాలి. ఎప్పుడో 1975లో 17వ అధ్యాయం ప్రసంగం విన్నానండి, ఆ తర్వాత 2000లో 3వ అధ్యాయం ప్రసంగం విన్నాను అంటే కుదరదు. ఒక వరుస క్రమంలో చదవాలి. క్రమం తప్పకుండా అంటే పద్ధతిలో నేర్చుకోవాలి. ప్రతి మంగళవారం, శుక్రవారం గీతా బోధ ఉంది అంటే మానకుండా వినాలి. కొన్ని సంవత్సరాలు అలా నేర్చుకోవాలి. ఎందుకంటే వేదాంతం అర్థం చేసుకోవడం, ఒకవేళ అర్థం చేసుకున్న దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఒక సమర్థవంతమైన గురువు వద్ద నేర్చుకోవాలి. ఒకే గురువు దగ్గర నేర్చుకుంటే మంచిది. అయితే తక్కిన గురువులు బాగా చెప్పరు అని కాదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. ఆ గురువు వాడే పదాలు కూడా వేరుగా ఉంటాయి. ఆ విధంగా శాస్త్రాన్ని నేర్చుకోవాలి. శాస్త్రం అంటే మళ్ళీ ధర్మశాస్త్రం కాదు, పురాణాలు కావు. రామాయణం ధర్మశాస్త్రం కిందకు వస్తుంది. రామాయణంలో ఆత్మజ్ఞాన బోధ అన్నది రాదు. అందువల్ల వేదాంత శాస్త్ర విచారణ చెయ్యాలి. అలా చేయడం వల్ల కలిగే జ్ఞానం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. నా అసలు స్వరూపం గురించి అది చెప్తుంది. ఆత్మ అంటే చైతన్య స్వరూపము అని 2వ అధ్యాయంలో చూసాం కదా. చైతన్యం యొక్క లక్షణాలు చాలాసార్లు చూసాం. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, ఒక లక్షణం కానీ, దాని నుండి ఉత్పత్తి చెందింది కానీ కాదు. చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని చైతన్యవంతంగా చేస్తుంది. చైతన్యం శరీర సరిహద్దులకే పరిమితం అవడం లేదు. శరీరం పడిపోయినా కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం సర్వవ్యాపకమై శరీరం అంతా, శరీరం అనే మాధ్యమం లేక అది వ్యక్తమవదు.
అంత మాత్రం చేత చైతన్యం లేనట్టు కాదు. చైతన్యం సర్వవ్యాపకం అని చూసాం కదా. కృష్ణ పరమాత్మ ఆ చైతన్యం ఆకాశంలాగా సర్వవ్యాపకమని, అందువల్ల ఆకాశంలాగా కర్మలు చేయదు అని చెప్పాడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అలాగే న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఆకాశం సమక్షంలో అన్ని పనులు జరుగుతుంటాయి. అదేవిధంగా చైతన్యం సమక్షంలో పనులన్నీ అవుతాయి. కానీ చైతన్యం తనేమీ చెయ్యదు, ఇంకొకరి చేత చేయించదు కూడా. దీనికి ఇంకో ఉదాహరణ ఏం చూసాం? కాంతి. కాంతి సమక్షంలో చెయ్యి కదులుతుంది, కానీ కాంతి కదలదు, కర్మ చెయ్యదు. చైతన్యం అకర్త కాబట్టి అభోక్త కూడా. కర్మ చెయ్యదు కాబట్టి కర్మ చేయడం వల్ల కలిగే పుణ్యపాపాలు చైతన్యానికి అంటవు. నకర్మ ఫలం సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇంకా నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. నాకు పుణ్యము లేదు, నాకు పాపము లేదు. ఆత్మ చైతన్యమైన నేను పుణ్యపాపాలకు అతీతం. కాంతి చేయి ఉదాహరణలో 3 దశలను చూసాం. ఇక్కడ ఏముంది అని అంటే ముందు చెయ్యి ఉంది అని అంటాం. చేతితో పాటు చేతిని ప్రకాశించేటువంటి కాంతి ఉన్నది అంటాం. ఈ చెయ్యి ఉన్నా లేకపోయినా కాంతి ఉంది అని అంటాం. ఇదే సూత్రాన్ని శరీరం ఆత్మకు వర్తించి చూద్దాం. నేను ఎవరు అంటే శరీరము అని అంటాం. ఆ తర్వాత శరీరంలో ఆత్మ ఉంది, అది శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది అని అంటాం. చివరిగా శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంటుంది అని అంటాం. ఈ 3 దశలు కలిపి ఆత్మజ్ఞానంలో మొట్టమొదటి దశగా చెప్పవచ్చు. ఆత్మజ్ఞానంలో 3 దశలు ఉంటాయి. అవి శరీరంలో ఆత్మ ఉంది, నేను శరీరం కాదు ఆత్మను. తర్వాత 3వది కూడా ఉంది, అది తర్వాత చూస్తాం. అందువల్ల శరీరంలో ఆత్మ ఉంది అని నేర్చుకుంటే జ్ఞానం అన్నది పూర్తి అవ్వదు. నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. నేనెవరు అంటే నేను ఫలానా, నా వయస్సు ఇంత, నా తండ్రి పేరు ఇది అని బోలెడి వివరాలు ఇస్తాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందాక నేనెవరు అన్న ప్రశ్నకు నేను శరీరం అని అనకుండా నేను శరీరం అంతటా ఉన్న ఆత్మను అని చెప్పగలగాలి. శరీరానికి రాకపోకలుంటాయి. నేను ఈ ప్రపంచంలో వ్యవహారం నడపడానికి దేవుడు తాత్కాలికంగా నాకు ఇచ్చినటువంటి కానుక ఈ శరీరం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నేను శరీరాన్ని కాదు, నేను శరీరంలో ఉన్న ఆత్మను. అయితే దీనివల్ల కలిగే ఫలం ఏమిటి? సమత్వం ఏర్పడుతుంది అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను ఎప్పుడైతే ఆత్మను అని అర్థం చేసుకున్నానో అప్పుడే ఎదుట వారిని కూడా ఆత్మగా చూస్తాను. ఇద్దరము ఆత్మ అంటే మా మధ్య ఏ భేదము లేదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ సర్వత్ర సమదర్శనం ఆత్మజ్ఞానం పొందితేనే చేయగలం. లేకపోతే అదేదో పైన మాటలే అవుతాయి, కానీ హృదయపూర్వకంగా అది రాదు. అందరూ ఒకటే అంటాం, కానీ మళ్ళీ హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకొక లాభం, మృత్యు భయం పోతుంది. నేను శరీరం అని అనుకుని శరీరంతో మమేకం చెందినన్నాళ్ళు నాకు మృత్యు భయం ఉంటుంది. ఎప్పుడైతే నేను శాశ్వతమైనటువంటి ఆత్మను, ఈ శరీరం నాకొక తాత్కాలిక వేషము అని అర్థం ఎప్పుడు చేసుకుంటానో అప్పుడే మృత్యు భయం పోతుంది. శరీరం అన్నాక చావు పుట్టుకలు ఉంటాయి అని తెలుస్తుంది. అలా జ్ఞానం
సంసారం నుంచి విడుదల చేస్తుంది. ఇక మూడవది జ్ఞాన సాధన, దాని యొక్క ఫలం. ఈ శ్లోకాలు 22 నుంచి 26 దాకా చూసాం. జ్ఞానయోగ ఫలాలు 3 వివరిస్తాడు కృష్ణ పరమాత్మ. అవి వైరాగ్యం, జీవన్ముక్తి, విదేహముక్తి. ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని ఉన్నాయో, కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒకే విలువను స్తుతిస్తున్నాడు. అది వైరాగ్యం. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. బాహ్య వస్తువులన్నింటి మీద నా ఆనందం కోసం ఆధారపడితే అవి ఆనందాన్ని ఇవ్వవు. బాహ్య వస్తువులేవి కూడా నా ఆధీనంలో లేవు. వాతావరణం, దేశం, ప్రభుత్వం, మనుష్యులు, పరిస్థితులు ఏవి కూడా నా ఆధీనంలో ఉండవు. నా భార్య, పిల్లలే నా మాట వినరు. అందువల్ల బాహ్య వస్తువుల్లో ఆనందం ఉంది అని అనుకుని వాటి వెంట పరుగులు తీస్తే లాభం లేదు. దయానంద స్వామీజీ ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తారు. సమస్య నువ్వే, పరిష్కారం కూడా నువ్వే. ఆ విధంగా అవి అశాశ్వతమైనటువంటి విషయాల మీద శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఆధారపడతాను అని అంటే దానికి జవాబు ఏమిటి? ఆధారపడ్డం నుంచి స్వేచ్ఛ వైపుకు ప్రయాణించాలి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర్ సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. నా శాంతి, నా తృప్తి, నా పూర్ణత్వం కోసం నా మీదే ఆధారపడాలి. నా మీద అంటే అనాత్మ అయినటువంటి నా మీద కాదు, ఆత్మ అయినటువంటి నా మీద. యస్వాత్మ రతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవాః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మనుష్యులు నా చుట్టూ ఉన్నా ఆనందమే, లేకపోయినా కూడా ఆనందమే. వారి మీద మానసికంగా ఆధారపడను. ఇది వైరాగ్యం. ఇక జీవన్ముక్తి అంటే ఆంతరస్వేచ్ఛ. అది కూడా ఇక్కడే ఇప్పుడే. ఎందుకు ఆంతరస్వేచ్ఛ అంటున్నాము? బాహ్యంగా స్వేచ్ఛ కుదరదు. బాహ్యంగా ప్రపంచంలో ఉన్న నియమాలు, నిబంధనలను పాటించాలి. కారు నడుపుతూ ఉంటే నేను జీవన్ముక్తుణ్ణి, నా ఇష్టం వచ్చినట్టు వెళతాను అని అనలేం. ట్రాఫిక్ నియమాలను పాటించి తీరాలి. అందువల్ల శారీరకంగా, బాహ్యంగా ఆధారపడక తప్పదు. కానీ అంతరంగంగా అన్ని రకాల బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు స్థితప్రజ్ఞుడవుతాడు. వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇది జీవన్ముక్తి అంటే. జ్ఞాని జీవన్ముక్తి పొంది అలా ఎన్నాళ్ళు ఉంటాడు అంటే అతని ప్రారబ్ధం ముగిసేంత వరకు ఉంటాడు. అతని శరీరం ఉంటుంది. జ్ఞాని అది కూడా అనుకోడు. ఎందుకంటే అతను శరీరంతో మమేకం చెందడు. తక్కిన వాళ్ళు అలా అనుకుంటారు. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు జీవిస్తాడని. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు జీవిస్తాడు. అది ముగిశాక ఈ శరీరం రాలిపోతుంది. దాన్ని విదేహముక్తి అని అంటారు. కృష్ణ పరమాత్మ దాన్ని బ్రహ్మ నిర్వాణం అని అంటున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయక్షేణ కల్మషా అంటూ చూసాం. జ్ఞానఫలం 3గా చూస్తున్నాం. వైరాగ్యము, జీవన్ముక్తి, విదేహముక్తి. ఇక్కడితో 5వ అధ్యాయం ముగిసింది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యాయం అయిపోయింది అనకుండా తర్వాత వచ్చే అధ్యాయంలోంచి 2-3 శ్లోకాలు పెడతారు. అది కృష్ణుల వారి చమత్కారమో లేకపోతే వ్యాసుల వారి నైపుణ్యమో అని చూసాం కదా.
అవి ధ్యాన శ్లోకాలు 27 నుంచి 29 దాకా. చివరి 3 శ్లోకాల్లో ధ్యానం అనే అంశాన్ని ప్రవేశపెట్టాడు కృష్ణ పరమాత్మ. ధ్యానం చేసే ముందు పాటించాల్సినటువంటి విషయాలు, ధ్యానం చేసే పద్ధతి, ధ్యాన ఫలం, ఈ 3 కూడా ఇక్కడ టూకీగా చెప్పాడు. ఆ తర్వాత దీన్ని వచ్చే అధ్యాయంలో కృష్ణ పరమాత్మ వివరిస్తాడు. అందువల్ల వీటిని ధ్యాన బీజ శ్లోకాలు అని అంటారు. ఈ అధ్యాయాన్ని సన్యాసయోగము లేదా కర్మ సన్యాసయోగము అని అంటారు. సన్యాసం అంటే ఏమిటో అర్జునుడికి వివరించాడు కృష్ణ పరమాత్మ. బాహ్య సన్యాసం ముఖ్యం కాదు, ఆంతర సన్యాసమే అసలు సన్యాసం. బాహ్య సన్యాసం తీసుకోవాలి అన్న నియమం ఏమీ లేదు, కానీ ఆంతర సన్యాసం పొంది తీరాలి. ఇది కర్మ సన్యాస యోగం యొక్క సారాంశం. వచ్చే తరగతిలో 6వ అధ్యాయం అయినటువంటి ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం అని తెలుపుకుంటూ హరి ఓం తత్సత్.